యోయో యోయో ఈరోజు యోయోని మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నాను. రేపు మార్నింగ్ వచ్చి పికప్ చేసుకో. యోయో ఇంట్లో లేడు కదా. ఫ్యాంగ్నింగ్, మనం మళ్ళీ కలిసిపోతాం. మనం మళ్ళీ పెళ్లి చేసుకుందాం. యోయో మన ఇద్దరికీ కొడుకు. మన మధ్య ఉన్న శాశ్వత బంధం. జీవితంలో ఇంకెప్పుడు నా నుంచి దూరంగా వెళ్ళిపోకు. మళ్ళీ కలిసిపోవాలా? లింగ్రీ సీరియస్గానే చెప్పాడా, లేక నాలా తాగిన మత్తులో చెప్పాడా? నువ్వింకా నిద్రపోలేదా యోయో? మనం ఈరోజు ఇంటికి వెళ్ళడం లేదా? లేదు, వెళ్ళట్లేదు. నువ్వు అమ్మతో గొడవ పడ్డావా నాన్న? అదేం లేదే. ఇక మనం ముగ్గురం ఎప్పటికీ కలిసి ఉంటామా? అలాగే మనం కలిసి పడుకుంటామా? మీరిద్దరూ పడుకున్నప్పుడు నేను కూడా మీతో పడుకోవచ్చా? యోయో, నీకు ఇవన్నీ ఎవరు చెప్పారు? ఫారెన్ లో ఉన్న నా గర్ల్ ఫ్రెండ్ లిల్లీ చెప్పింది. పడుకునేటప్పుడు వాళ్ళ అమ్మా నాన్న తనని ఒంటరిగా వదిలేసి వెళ్తారంట. అమ్మా నాన్న ఎప్పటికీ యోయోతోనే ఉంటారు. నిన్నెప్పుడు ఒంటరిగా వదిలి వెళ్ళరు. గుడ్ నైట్ నాన్న. గుడ్ బాయ్. తల పిల్ల మీద పెట్టుకో. గుడ్ నైట్ యోయో. కలిసిపోతామా? మళ్ళీ నిజంగా కలిసిపోతామా? ఖచ్చితంగా నా కోసం కాదు. ఇది నా కోసమా లేక యోయో కోసమా? నా కోసమా లేక మా ఇద్దరి కోసమా? అయ్యో, నువ్వెందుకు అలా మాట్లాడావు? నేను పికప్ చేసుకుంటాను యోయో. అలాగే నిన్ను కూడా కలుస్తాను. ఇప్పుడు నేనేం చెయ్యాలి? లింగ్రై, వెళ్దామా? ఒక నిమిషం. నేను దాని గురించి ఆలోచించాను. నేను కింద ఉండడమే మంచిదనిపిస్తుంది. యోయోని పికప్ చేసుకోవా? వాడిని ఇక్కడికి తీసుకురాలేవా? కుదరదు. అలా అయితే మీ ఆంటీ నాకు చాలా బుక్స్ ఇచ్చింది. అవి చదవడం ఇంకా పూర్తి కాలేదు. ఆమె దాని గురించి అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాగే అమ్మ, ఆంటీ, అదే మీ అమ్మగారు నన్ను చూస్తే షాక్ అవుతారు. నువ్వు మారిపోయావు. ఇంతకు ముందు నువ్వు నాతో ఇలా ఉండేవాడివి కాదు. నిన్న మనం ఇద్దరం మారిపోయామని చెప్పావు. నేను ఎందుకు వెళ్ళి తీరాలి? యోయోని పికప్ చేసుకోవడానికి వచ్చావు, కానీ ఇంట్లోకి రానంటున్నావు. మనం ఇద్దరం గొడవ పడ్డం వల్లే నాన్నమ్మ ఇంటికి అమ్మ రావట్లేదని యోయో అనుకోవాలనుకుంటున్నావా?
పద వెళ్దాం. ఆగాగు. నిన్ను తాగున్నాను కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పలేను, కానీ నువ్వు చెప్పినట్టు మాత్రం నాకు బాగా గుర్తుంది. మనిద్దరం మళ్ళీ కలిసిపోదాం. అవునా? ఎందుకలా? ఏదైనా కారణం కావాలా? మనకి సెట్ అవుతుంది. ఏ విషయంలో? ప్రతి విషయంలో. నేను ఫ్యాంగ్నింగ్ మళ్ళీ కలిసిపోయాం. ఏంటి? అమ్మా వచ్చేసావా? వచ్చాను బుజ్జి కన్నా, వచ్చాను. యోయో, నాన్న నీకు ఇప్పుడు ఒక ముఖ్యమైన టాస్క్ ఇస్తాడు, సరేనా? ఏం టాస్క్ నాన్న? రా నాతో రా. హాయ్ ఆంటీ. అయ్యో, మీరిద్దరు ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు? మళ్ళీ గ్రాండ్గా చేసుకుంటారా? నేను ఒప్పుకోను. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే మధ్యలో నీకేంటి ప్రాబ్లం? ఈ పెళ్లి సెట్ కాదని వాళ్ళొకప్పుడు చెప్పారు. అంటే దాని అర్థం వాళ్ళకి సెట్ కాలేదని కదా. మళ్ళీ ఎందుకు కలిసిపోవాలనుకుంటున్నారు? పెద్దమ్మాది ఫెయిల్యూర్ అని నేను అనుకోను. ఫ్యాంగ్నింగ్, మన మ్యారేజ్ ఫెయిల్యూర్ అంటావా? లేదు లేదు, అలాంటిదేం లేదు. నేను ఫెయిల్యూర్. 6 ఏళ్ల ముందు నాకంత మెచ్యూరిటీ, ఆలోచన శక్తి లేదు. తాను చెప్పింది కరెక్ట్. తనకంత మెచ్యూరిటీ లేదు. చాలా సెన్సిబుల్. 6 ఏళ్ల ముందు కనీసం గుడ్ బై కూడా చెప్పలేదు. తను నిన్నెంత బాధ పెట్టిందో అప్పుడే మర్చిపోయావా? అది అప్పటి పరిస్థితుల వల్ల. కానీ తను ఇప్పుడు చాలా మెచ్యూర్గా మారిపోయింది. 6 ఏళ్లు గడిచింది. మీరిద్దరూ మారిపోయారు. ఇప్పుడు మీకు సెట్ అవుతుందో లేదో ఎవరికి తెలుసు? 6 ఏళ్ల ముందు మేం కలిసి ఉండటానికి కష్టపడ్డాం. ఇప్పుడు మేమిద్దరం కలిసిపోయాం. ఒకరి గురించి ఒకరం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మేం మిగతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇది మా ఇద్దరికి మంచి విషయం. నాకు లూ ఫ్యాంగ్నింగ్ పర్ఫెక్ట్ వైఫ్ అని నేను అనుకుంటున్నాను. నేను ఈ మాటని కాదు అనలేను. ఇక చాలే ఆపు. లింగురు సరైన నిర్ణయం తీసుకుంటాడని నాకు చాలా నమ్మకంగా ఉంది. అవునా? అమ్మా, నీళ్ళు తాగడం ఆపు. నువ్వు నేను ఫ్యాంగ్నింగ్ ముగ్గురం కలిసి కేఫ్కి వెళ్దాం. సరే, నాతో ఫ్యాంగ్నింగ్ వస్తే నాకెలాంటి ప్రాబ్లం లేదు. ఏ ఫ్యాంగ్నింగ్, ఈరోజు రాత్రి డిన్నర్కి నువ్విక్కడే ఉండొచ్చు. హ? అక్క అక్క వెళ్ళి ఏర్పాటు చేయి. ఇంకా ఇక్కడే కూర్చున్నావేంటి? నీకు డిన్నర్లో ఏం కావాలి? వెళ్ళి ప్రిపేర్ చేయి. పద, డిన్నర్ ప్రిపేర్ చేద్దాం. పద పద పద. నువ్వు వెళ్ళి యోయోని చూడు. డిన్నర్ అయ్యాక వాడిని తీసుకొని మన షికారుకు వెళ్దాం. నేను కిచెన్లోకి వెళ్ళి హెల్ప్ చేస్తాను. సరే. ఇంకా వంట మొదలు పెట్టాలి. అయ్యో, నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను ఈ ట్యాప్ ప్రాబ్లం ఉందని. నేను దీన్ని సరిచేయలేకపోతున్నాను. నీళ్లు పోతూనే ఉన్నాయి. ఇల్లంతా నీళ్లతో నిండిపోయింది. నేను నీకు నిన్న కూడా ఫోన్ చేశాను కదా, ఎందుకు రాలేదు? వస్తున్నావా లేదా? అసలు నువ్వు హలో కట్ చేసావేంటి? నీకు డబ్బులు ఇచ్చే నేనే కదా. ఎవరు? ఓనర్ నాకు సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాడా?
వచ్చావు? నేను కాకపోతే ఇంకెవరు వస్తారు అనుకున్నావు? ప్లంబర్ అనుకున్నాను. ఆ? వస్తానన్నవాడు రాలేదు, రానన్నవాడు వచ్చాడు. ఏం కావాలి? లాస్ట్ టైం నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పలేదు. నేను సమాధానం చెప్పాను. నువ్వు అసలు ఏం చెప్పావు? 6 ఏళ్ల క్రితం మన మధ్య ఏదైనా జరిగిందా? ఓల్డ్ మ్యాన్, నువ్వు ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? 6 ఏళ్ల క్రితమే నేను నీకు సమాధానం చెప్పాను. వారం ముందు కూడా సమాధానం చెప్పాను. ఇప్పుడు ఏదైనా కొత్త విషయం అడుగుతావా? మరైతే నీ విభో ఎందుకు? ఒక్క నిమిషం. నువ్వు ఇలాగే ఉంటే మనం మళ్ళీ అదే మాట్లాడుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ అదే విషయం మాట్లాడే టైం నాకు లేదు. నేను బిజీగా ఉన్నాను. అయ్యో, ఏం చేస్తున్నావు నువ్వు? ట్యాప్ బ్రేక్ అయింది. అయ్యో, నువ్వు స్ట్రాంగ్ గా ఉన్నావుగా, మరి దీన్ని ఫిక్స్ చేయలేకపోయావా? నువ్వు మగాడివే కదా. అవును, అయితే ఫిక్స్ చేయి. నేను దీన్ని ఫిక్స్ చేస్తాను చెప్పలేదే. ట్యాప్ రిపేర్ చేయడం, ఫిక్స్ చేయడం లాంటి పనులు ఒక మగాడు మామూలుగా ఇంట్లో చేసే పనులు. ఇదిగో టూల్స్ తీసుకో, ఫిక్స్ చేయి. నీకు చాలా టైం ఉంది కదా, కావలసినంత టైం తీసుకో. ఈరోజు ఎలాగైనా ఈ వర్క్ కంప్లీట్ చేయాలి. ఏం జరిగింది? తడిసిపోయాడు. అక్కడ నిలబడి ఏం చూస్తున్నావు? కనబడటం లేదా? వెళ్ళి టవల్ తీసుకురా. తీసుకొస్తున్నాను. అయ్యో, సారీ సారీ, జారింది. నొప్పిగా ఉంది. అమ్మయ్యా, మొత్తానికి కంప్లీట్ అయింది. లూయా, నా లక్కీ చామ్. లూయా, లు ఇదంతా కళ లేక నిజంగా జరిగిందా? నాన్న, ఆ. నువ్వు అమ్మ ఇక్కడ నుంచి ఎప్పటికీ నాతో పాటు కలిసి ఉంటారా? చెప్పండి. ఉంటాం. యే! అయ్యో. నీళ్లు తాగు. చాలాసేపటి నుండి నీళ్లు తాగలేదు. ఇదిగో. గుడ్ బాయ్. నువ్వు ఇంకేమైనా కొనాలా? నేను అండర్వేర్లు కొనాలి. సరే అయితే నువ్వు వెళ్ళి తీసుకో. ఇటువైపు ఏమున్నాయో నేను చూస్తాను. గుడ్.
నన్నొక్కరు లేడీస్కి కావాల్సిన వస్తువు కొనడానికి పంపించినట్టు గుర్తు. సరే అండర్వేర్స్ ఎక్కడున్నాయి? పద. అయ్యో సైలెంట్గా ఉండు. నీకేం కావాలో నాకు చెప్పు. నాకు పొటాటో చిప్స్ కావాలి. అదుగో. అయ్యో అది నువ్వు ఇప్పుడు తినకూడదు, అర్థమైందా? నువ్వు మర్చిపోయావా? ఒక బాబు చిప్స్ ఎక్కువగా తినడం వల్ల తన కడుపు పాడైపోయింది. ఆ సంగతి నీకు గుర్తులేదా? హ్మ్? అప్పుడప్పుడు తింటే ఏం కాదు. అంతేకాదు అమ్మ నైట్ సీక్రెట్ గా తింటుంది. నువ్వు పొటాటో చిప్స్ సెక్యూరిటీ బాక్స్ లో పెడతావు, నా నుంచి దాచిపెట్టలేవు. అయ్యో మమ్మీ పెద్దది కాబట్టి తినొచ్చు. మమ్మీ ఎప్పుడైనా ఒకసారి తింటే పర్వాలేదు, నాకే ఇన్ఫెక్షన్ రాదు. నాన్న అయ్యో నాన్న నాన్న అమ్మ దగ్గర నాకు చిప్స్ కొనడానికి డబ్బులు లేవా? కాదు, అమ్మ నువ్వు హెల్దీగా ఉండాలనుకుంటుంది. చిప్స్ తినే అలవాటు నీకు రాకూడదు అనుకుంటోంది. నేను అలవాటు చేసుకోను, సరేనా? వద్దు. డాడీ నన్ను కిందికి దించు. నువ్వు చాలా బరువు ఉన్నావు. నాన్న నాన్న నాకు చిప్స్ కొనియండి నాన్న, ప్లీజ్ నాన్న. అవి చూడడానికి చాలా బాగున్నాయి. నువ్వు కూడా టేస్ట్ చేయొచ్చు. నేను కొన్ని తింటాను, మిగతావన్నీ నువ్వే తిను. ప్లీజ్ నాన్న, ప్లీజ్ ప్లీజ్. అయ్యో ఇందాక నేను అక్కడ ఫ్రెష్ వెజిటేబుల్స్ చూసాను. ఈ రోజు డిన్నర్ కి ఆ వెజిటేబుల్స్ తో టేస్టీగా ఏమైనా చైనా? నాకు వెజిటేబుల్స్ ఇష్టం లేదు. గట్టిగా అరవకు, ఇది పబ్లిక్ ప్లేస్, అర్థమవుతుందా? నువ్వు ఒక ప్యాకెట్ చిప్స్ తిన్నావంటే న్యూట్రిషన్ కోసం నువ్వు 10 వెజిటేబుల్ డిషెస్ తినాలి. నీకు అది తెలుసా? నాకు వెజిటేబుల్స్ ఇష్టం లేదు. నేను ఒక్క పొటాటో చిప్ తింటే వెజిటేబుల్స్ తినాల్సిన అవసరం లేదు. యోయో ఇలా చూడు, నాన్న నీకు ఇప్పుడు 2 ఆప్షన్స్ ఇస్తాడు. నాన్న చేపట్టుకున్నావంటే మనం వెజిటేబుల్స్ కొనడానికి వెళ్దాం, లేదా అమ్మ చేపట్టుకున్నావంటే మనం ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోదాం. నీకేది కావాలి చెప్పు, ఏది కావాలి చెప్పు. అమ్మా. సరే ఇంటికి వెళ్దాం. పిల్లల్ని ఎలా డీల్ చేయాలో నీకు బాగా తెలుసు. ఇంకా వెళ్దాం. నువ్వు కూడా మంచి అమ్మవి. యోయో యోయో ముందు షూస్ ఇప్పు. నాకు పొటాటో చిప్స్ ఎందుకు కొనివ్వలేదు? ఎందుకు? నాన్న నెక్స్ట్ టైం తప్పకుండా కొనిస్తాడు, సరేనా? రా ఇవి వేసుకో. అయ్యో ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ నువ్వేం చేయాలి? చేతులు కడుక్కోవాలి. మరి వెళ్ళు. నాన్న కోసం వెయిట్ చేస్తున్నా. నాన్న పద చేతులు కడుక్కుందాం. పద చేతులు కడుక్కుందాం. ఒక మంచి భార్యని, అలాగే ఒక మంచి తల్లిని, ఇంకా ఏమున్నాయి? నేను ఇంకా దేంట్లో మంచిదాన్ని? ఫ్యాంగింగ్. లింగ్రే, నేను ఈ వస్తువులన్నీ బయటకు తీస్తున్నా అంతే. సారీ, నేను దీన్ని గమనించలేదు. పర్లేదు, నేను ఈ వస్తువులు బెడ్రూమ్లో బాత్రూంలో పెట్టేస్తాను. కానీ నా కోసం ఇంకో రూమ్ ఉందా? హా, ఇంకో? నా బెడ్రూమ్లో ఇంకో రూమా? అవును. నువ్వు యోయో దగ్గర పడుకోవా? లూ ఫ్యాంగింగ్, మనం మళ్ళీ కలిసిపోయామనే విషయం నువ్వు మర్చిపోయావా ఏంటి? అరే అరే, అక్కడ నన్ను యోయో పిలుస్తున్నట్టున్నాడు. యోయో, ఏమైంది నాన్న? నేను వచ్చేస్తున్నాను. యోయో. నిజంగా అమ్మా నాన్న నిజంగా మళ్ళీ కలిసిపోయారా? అవును, కలిసిపోయారు. ఏయ్, అమ్మతో కలిసిపోయినందుకు థ్యాంక్స్ నాన్న. నువ్వు చాలా మంచోడివి. నువ్వు ఏంజెల్. నువ్వు అలా ఎందుకు మాట్లాడుతున్నావు? అయితే మీ మమ్మీ మంచిది కదా?
నాన్న మ్మ్. నాకు ఒక విషయం చెప్పు. అమ్మ ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతుందా? నేను ఇక్కడే స్కూల్ కు వెళ్తానా? ఈ విషయం అమ్మ ఎందుకు ముందే చెప్పలేదు? అడ్మిషన్ దొరకకపోతే ఎలా? సరే, మ్మ్. నేను నా పేరు లింగ్ యోయోగా మార్చుకోవచ్చా? అదంత బాగోదులే. నాన్న ఆ, నాకు నచ్చిన పేరు నేనే పెట్టుకోనా? సరే నీకు ఏ పేరు కావాలి? లింక్ టు యువర్ నేర్స్ ఎలా ఉంటుంది? లింక్ పెన్ అని పెట్టుకో, బాగుంటుంది. నాన్న చూడమ్మ నన్ను నడిపిస్తుంది. నువ్వు కూడా నన్ను ఏడిపిస్తున్నావు. మీ డాడీ వచ్చాక నీ అల్లరి బాగా ఎక్కువైంది. రాత్రి నాతో పడుకుంటావా నాన్న? నాకు భయంగా ఉంది. ఈరోజు రాత్రి కుదరదేమో, ఎందుకంటే నాన్న అమ్మ కలిసి పడుకుంటున్నారు. అమ్మ పెద్దది కదా, ఇంకా నీ తోడు కావాలా? అమ్మా నువ్వు పిరికిదానివి. అలాంటిదేం లేదు. ఇప్పుడు అమ్మ నాన్న కలిసిపోయారు కదా, నాన్న యోయో కలిసిపోయినట్టు మేమిద్దరం మళ్ళీ ప్రేమించుకోవాలి కదా. పర్వాలేదు, మనం అది తర్వాత చూద్దాం. అలాగే నాన్న కరెక్ట్ గా చెప్పాడు. అయినా మనకి ఇంకా టైం ఉంది. మ్మ్. ఈ రోజు నాన్నని అమ్మకు వదిలేస్తున్నా. గుడ్ బాయ్. నాన్న మ్మ్. మనం డిన్నర్ కి ఏం తిందాం? నేను వెజిటేబుల్స్ ఫ్రై చేస్తాను. అది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. నాకు వెజిటేబుల్స్ ఇష్టం లేదు. అస్సలు కుదరదు. పిల్లలు వెజిటేబుల్స్ తినడం చాలా మంచిది. అది హెల్త్కి చాలా మంచిది కదా. అవును, వెజిటేబుల్స్ బాగా తినాలి. అలాగే నేను వెళ్ళి ఆడుకుంటాను. సరే వెళ్ళు. జాగ్రత్త. యోయో ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నట్టు చూసావా? థ్యాంక్ యూ లింగరోయ్. నాకేం అవసరం లేదు. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పే బదులు నాకొక కిస్ ఇవ్వచ్చు కదా. నేను వెళ్ళి నీ సామాన్లు సర్దుతాను. ఎక్కడ పెట్టాలో తెలుసు. తెలుసు, నా బెడ్రూమ్లో. అయ్యో 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 అయ్యో, నువ్వు ఫ్యాంగింగ్ స్ప్రేలో ఉండు. ఏం ఆలోచిస్తున్నావు? మేము సపరేట్గా పడుకుంటాం, సపరేట్గా. ఓకే ఓకే, కూల్, రిలాక్స్గా ఉండు, హ్యాపీగా ఎంజాయ్ చేయి. అయ్యో, నేనేం మాట్లాడుతున్నాను? నువ్వు ఇంకా పడుకోలేదా? అది నువ్వే నన్ను నిద్ర లేపావు. ఏంటి? అందుకిప్పుడు నేను ప్రిపేర్డ్గా లేను. నువ్వు దానికి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను నీకు ఆ విషయం ముందే చెప్పాను కదా.
అంతేనా? ఈరోజు నేను కొంచెం అలసిపోయాను. గుడ్ నైట్. నువ్వు ఇలానే చూస్తూ ఉంటే నేను అస్సలు నిద్రపోలేను. సరే, నిద్రపోలే. రాత్రి సరిగ్గా నిద్రపోలేదు. అయ్యో, లే బాబు, నన్ను బాత్రూమ్ దగ్గర వెయిట్ చేయించకు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బ్రేక్ఫాస్ట్ అంతా రెడీ అయ్యింది. యోయో లేచాక కలిసి తిందాం. ఇది నేను చేయాల్సిన పని కదా. ఇలా రా. నీకు బ్రేక్ఫాస్ట్ కావాలా? అయితే నువ్వు అందుకు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. అయ్యో, నేను బ్రష్ చేస్తున్నాను. నా లిప్స్ పైన టూత్పేస్ట్ ఉందా? నా కోసం క్లీన్ చేయవా? కొద్దిగా ఉండిపోయింది. థ్యాంక్ యూ. ఇక వెళ్ళు, ఫ్రెష్ అయ్యిరా, బ్రేక్ఫాస్ట్ చేద్దాం. యోయో, ఎగ్ తీసుకో. అమ్మా, నిన్న రాత్రి నాన్నతో రిలేషన్ స్టార్ట్ చేయలేదా? ఏంటి? మీ రిలేషన్ అమ్మా, నా పేరు డిసైడ్ చేశారా? యోయో, ముందు బ్రేక్ఫాస్ట్ చేయి. ప్రస్తుతానికి నిన్ను లూ యోయో అని పిలుస్తాం. ఆ, ఫ్యాంగింగ్, ఈరోజు నీకు వర్క్ ఉందా? ఈరోజు నేను మిస్టర్ కావో ఇంట్రడ్యూస్ చేసిన షాప్ని చూడడానికి ఆర్ట్ పార్క్కి వెళ్తున్నాను. అలాగే కాంట్రాక్ట్లో డీటెయిల్స్ కూడా చెక్ చేయాలి. అది సెటిల్ కదా? సెటిల్ అయింది. అలాగే యోయో కోసం నేను స్కూల్స్ కూడా వెతకాలి. అమ్మా, స్కూల్ నేనే సెలెక్ట్ చేసుకోనా? తప్పకుండా. కానీ అంతకుముందు నువ్వు మంచి మార్క్స్ తెచ్చుకోవాలి. దానికి ఒక స్టాండర్డ్ ఉంటుంది, తెలుసా? ఇక నాకు చాలు. అమ్మా, నేను వెళ్తున్నాను. మీరు మెల్లగా తినండి. నీకు కడుపు నిండిందా? ఎక్కడికి వెళ్తున్నావు నాన్న? నేను వెళ్ళి చదువుకుంటాను. ఇంకొంచెం తిని వెళ్ళు. వీడికి పూర్తిగా నీ పోలికలే వచ్చాయి. డ్రాప్ చేయనా? ఏంటి? ఆర్ట్ పార్క్ దగ్గరికి. అక్కర్లేదు, నువ్వు యోయోతో ఇంట్లో టైం స్పెండ్ చేయి. మరి నువ్వు? నాకు అవసరం లేదు కదా. కాదు, నా ఉద్దేశం నేను మేనేజ్ చేసుకోగలను.
నేను పెద్దదాన్ని ఎక్కడ తప్పిపోన్లే. నాతో షెంజు వస్తాడు, టెన్షన్ పడకు. పద, నిన్ను డ్రాప్ చేస్తాను. నేను తినడం ఇంకా పూర్తవలేదు. ఇక తిన్న చాలు, పద. మిస్లు, ఇక్కడ 2 ఫ్లోర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ కామర్స్ ప్లాట్ఫామ్ డెవలప్ అయింది. ఆర్ట్ పార్క్లో చాలా షాప్స్ డిజైన్ వర్క్ ఎగ్జిబిట్ చేయడానికి ఎక్స్పీరియన్స్ సెంటర్ని యూజ్ చేసుకుంటున్నారు. ఈ స్కేల్ మీకు సరిపోతుంది కదా? ఈ స్కేల్ బాగుంది, కానీ ఈ ప్లేస్ ఇంకా పూర్తిగా రెడీ కాలేదు. అదేం పర్లేదు, ఇది నాకు నచ్చినట్టు డిస్ప్లే చేయడానికి ఈజీ అవుతుంది. ఎలా ఉంది మిస్లు? అయితే మరి మీకు ఇది నచ్చిందా? మిస్లు, మీరు నిశ్చింతగా ఉండొచ్చు. ఈ షాప్ పొజిషన్ కానీ ప్లేస్ కానీ చాలా చక్కగా ఉన్నాయి. డాక్టర్ లింగికి ఇచ్చిన మాటను నేను నిలబెట్టుకున్నాను. థ్యాంక్ యూ కావో. నేను సైలెంట్గా ఎలా ఉంటాను చెప్పండి? నీకు హెల్ప్ చేయడం నా బాధ్యత కదా. మీరు వెళ్ళి ఈ ప్లేస్ అంతా చూడండి, వెళ్ళండి. షంజు, అక్కర్లేదు, దీన్ని నేను ఓకే చేస్తాను. ఇక నుంచి ఈ వైట్ క్వీన్ కి ఇది అఫీషియల్ స్టార్టింగ్ పాయింట్. కాంట్రాక్ట్ సంగతి ఏంటి? బాగుంది, నాకే ప్రాబ్లం కనిపించలేదు. ఈ టర్మ్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి, మనం సైన్ చేయొచ్చు అనుకుంటా. నువ్వు ఒకసారి చూస్తావా? ఏం అవసరం లేదు బాస్, నువ్వు అయినా నాకంటే నీకే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది కదా. అబ్బో, మిస్లు, మీకు కాంట్రాక్ట్లో ఎలాంటి ప్రాబ్లం లేకపోతే మనం మిగతా విషయాల సంగతి చూద్దాం. కాంట్రాక్ట్లో తర్వాత సైన్ చేయొచ్చు. అలాగే. లింగ్రే, నువ్వు ఒకసారి కాంట్రాక్ట్ చూస్తావా? డాక్టర్ లింక్ కూడా కాంట్రాక్ట్ చూస్తారా? తను నాకంటే కూడా చాలా తెలివైనవాడు. నువ్వు ఆ గేమ్ ఆడడం ఇంకా ఆపుతావా? ఆపు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఏమైంది? ఏదైనా ప్రాబ్లమా? ఈ అగ్రిమెంట్ని పొడిగించారు. మిస్లు 5 ఏళ్ళు సరిపోతుందని చెప్పారు. ఆ విషయం మిస్టర్ షన్తో ఆమెతో కూడా మాట్లాడాను. ఒకవేళ మిస్లు మా అగ్రిమెంట్ని నిజంగా కొనసాగించాలనుకుంటే మాత్రం నేను తప్పకుండా ఒప్పుకుంటాను. సరే, నాకు ఈ అగ్రిమెంట్ ఓకే. అందులో ఎలాంటి ప్రాబ్లం లేదు. 8-10 ఏళ్ళైనా పర్వాలేదు. నిన్ను నువ్వు అతనికి అమ్మేసుకుంటున్నావు. ప్రాఫిట్స్ లో 30% ఇస్తా. చేస్తాను. అయితే చెయ్. పెనాల్టీ మరీ తక్కువగా ఉన్నట్టుంది. తక్కువగానా? పెనాల్టీ ఎక్కువగా ఉంటే కాంట్రాక్ట్ విషయంలో ఇద్దరూ తప్పనిసరిగా కరెక్ట్గా ఉండే అవకాశం ఉంది. మీలో ఎవరైనా ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోతారని భయంగా ఉంది. నువ్వేమంటావు ఫ్యాంగ్నింగ్? అలా ఎవరు చేస్తారు చెప్పు. అయితే మనం పెనాల్టీని 3 రెట్లు చేద్దామా? సరే, నాకోకే, అలాగే చేద్దాం. ఇది కరెక్టే అనిపిస్తుంది. అది కుదరదు, ఇది అసలు కాంట్రాక్ట్ కాదు. నువ్వు నోరు మూసుకో. ఫ్యాంగ్నింగ్ ఓకే చెప్పింది కాబట్టి కాంట్రాక్ట్లో మార్పులు చేయండి. డాక్టర్ లింగ్, మిస్లు, మనం కాంట్రాక్ట్లో సైన్ చేసామంటే అప్పుడు అది లీగల్గా మారిపోతుంది. నువ్వు నాకు అమ్మేసినా కూడా నేను ఇంత డబ్బు కట్టలేను. పర్వాలేదు, ఒకవేళ తను పారిపోతే దీని బాధ్యత మా ఇద్దరిపై ఉంటుంది. దిగులు పడకు, తన కాంపన్సేషన్ నేను ఇస్తాను. కాంపన్సేషనా? కపులా? లూ ఫ్యాంగ్నింగ్, మీరిద్దరూ? ఓ అవునా, కంగ్రాచులేషన్స్. డాక్టర్ లింగ్ వర్క్ గురించి కాకుండా తను వేరే ఏ విషయం గురించి ఆలోచించడం నేను చూడనే లేదు. మంచిదేలేండి, కంపెనీలో ఉన్న అమ్మాయిలు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయమని నన్ను అడగక్కర్లేదు. అయితే మన కాంట్రాక్ట్లో మార్పులు చేసి
మీకు పంపిస్తాను. థ్యాంక్స్ మిస్టర్ కావ్. హా, సాఫీగా జరగాలని నేను కోరుకుంటున్నాను. నేను కూడా. నేను వెళ్ళొస్తాను. బాయ్ బాయ్. 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 ఎగ్జిబిషన్ చూడడానికి వెళ్తున్నాను. బాయ్ బాయ్. అతను ఓకేనా? దిగులు పడుకో, అతను ఓకే. కాంట్రాక్ట్లో మార్పులు చేసిన తర్వాత ఒకసారి నేను చూస్తాను. ఆ? ఏదైనా జరిగితే నాకు బాధ్యత ఉంది కదా, కాబట్టి నేను తెలుసుకొని తీరాలి. తర్వాత నేను హాస్పిటల్కి వెళ్తాను. నెక్స్ట్ వీక్ నాకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. నేను వెళ్ళి డేటా ప్రిపేర్ చేయాలి. నేను డ్రాప్ చేస్తాను. పర్వాలేదు. ఇక మీదట నువ్వు బిజీ అవుతావు కదా, డిన్నర్కి వచ్చి నేను పికప్ చేసుకుంటాను. నీకోసం వెయిట్ చేస్తాను. ఓ, నా ఉద్దేశం మన ఇద్దరం కలిసి వెళ్ళి యోయోని పికప్ చేసుకోవడానికి వెయిట్ చేస్తానంటున్నాను. వాడు హ్యాపీ ఫీల్ అవుతాడు. అలాగే అయితే నేను వచ్చి నేను పికప్ చేసుకుంటాను. తర్వాత యోయోని పిక్ చేసుకుందాం. ఫ్యాంగ్నింగ్, నేను వాళ్ళెవరిని కలవలేదు. ఆ? అదే మిస్టర్ కావో పరిచయం చేసిన అమ్మాయిలు ఒక్కరిని కూడా కలవలేదు. నిజంగా నేను ఎవరిని కలవలేదు. లాస్ట్ టైం నువ్వు చూసినప్పుడు నేను బ్లైండ్ డేట్లో డాక్టర్ యోని కలిసింది కూడా కేవలం మా ఆంటీ కోసమే. ఏం పర్లేదు, నువ్వు నాకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. నేనేమనుకోను. నిజం చెప్పాలనుకున్నాను. లింగ్రాయ్, నేను ఇంకోసారి అడగాలనుకుంటున్నాను. నువ్వు నేను ఫ్యాంగ్నింగ్, నాకు హాస్పిటల్లో కొంచెం వర్క్ ఉంది. షెంజువో కాంట్రాక్ట్ గురించి మాట్లాడడానికి నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాడు కదా. నేను వెళ్ళొస్తాను. నైట్ పిక్ చేసుకుంటాను. బాయ్. జాగ్రత్త. వెళ్తున్నాను. మిస్టర్ గావ్, చాలా ఏళ్ళుగా మా వర్క్కి సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్. ఇప్పుడు మేమంతా కూడా మీరు చెప్పినట్టుగానే చేస్తాం. నిశ్చింతగా ఉండండి. మీ మెసేజ్ కోసం ఎదురు చూస్తుంటాను. ఓకే, ఏదైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయండి. డాక్టర్ లింగ్, మిస్టర్ గావ్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను ఇక్కడికి ఊరికి అలా వచ్చాను. నేను ఇక్కడ కలుస్తానని ఊహించలేదు. లూ ఫ్యాంగ్నింగ్ తిరిగి వచ్చిందని విన్నాను. ఎలా ఉంది? మారిందా, అలానే ఉందా? ఫ్యాంగ్నింగ్ ఇప్పుడే వర్క్ కోసం ఇక్కడికి వచ్చింది. నువ్వు కూడా ఇక్కడికి వచ్చావు. ఇది కోయిన్సిడెన్సా లేక నువ్వు 6 ఏళ్ల క్రితం డీర్ సింగ్ని లాక్కున్నావు? మళ్ళీ తన జీవితాన్ని నాశనం చేయమనుకుంటున్నాను. డీర్ సింగ్ లేకపోయినా లూ ఫ్యాంగ్నింగ్ కొత్త బ్రాండ్ క్రియేట్ చేయగలదా? కాబట్టి నీ మాట నేను ఎందుకు వినాలి డాక్టర్ లింగ్? నువ్వు ఆల్రెడీ ఒకసారి ప్రయత్నించావు. నువ్వు కోరుకున్నది ఇంకా పూర్తి కాలేదా? నువ్వు మళ్ళీ ప్రయత్నించినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. చూస్తుంటే నా గురించి నీకు బాగా అర్థమైనట్లుంది. గతంలో నువ్వు చేసింది నాకు చాలా స్పష్టంగా అర్థమైంది. అయితే నాకంటే నువ్వు చాలా లక్కీ పర్సన్. షెంజువో, షెంజువో. హే, నువ్వేం చేస్తున్నావు? నేను నీతోనే మాట్లాడుతున్నాను. అరే హే, నువ్వేం చేస్తున్నావు? నీతో మాట్లాడుతుంటే అలా దిక్కులు చూస్తావేంటి? నేను ఇప్పుడే ఇంటర్నెట్లో సెర్చ్ చేసి చూశాను. సడన్గా ఒక వ్యక్తికి ఆ స్ప్లిట్ పర్సనాలిటీ ఎలా వస్తుంది అని. నో,
నీకు చావాలని కోరికగా ఉందా? ఏం మాట్లాడుతున్నావు? నిజంగా నాకు తెలిసిన లూ ఫ్యాంగ్నింగ్ ఈమె. కావాలంటే నన్ను ఇంకా తిట్టవా? నేను ఎలా ఉన్నానో చూడు, ఆలోచించు. నువ్వు ఆ కాంట్రాక్ట్ పైన అసలు ఎలా సైన్ చేస్తావు? నువ్వు కనీసం కాంట్రాక్టులో ఏం రాస్తుందో చదివే ప్రయత్నం కూడా చేయలేదు కదా. ఇప్పుడు నువ్వు దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? నేను నమ్మేసినా కూడా పర్లేదన్నావు కదా. నేను ఇంకా ఆ పని చేయలేదు. చూడు, నువ్వు నాతో చాలా రూడ్ గా ప్రవర్తిస్తున్నావు. పిరిగిదాంలో మారిపోయావు అనుకున్నాను. ఏమన్నా 8-10 ఏళ్ళైనా పర్వాలేదు. నేను ఏంటి? ఓకే, నాకేం పర్వాలేదులే అని చెప్పింది ఎవరు? నోర్మి, నేను చాలా సెన్సిబుల్ గా తెలివిగా ఆలోచించాను తెలుసా నీకు? ఓహ్, సెన్సిబుల్ గా తెలివిగా ఆలోచించావా? జోకులు వేయద్దు. షంజు, ఒకసారి నేను అతన్ని వదిలేసి వెళ్ళిపోయాను. ఇప్పుడు లింగ్రీ దృష్టిలో నేను తనకి విలువ ఇవ్వలేదనుకుంటున్నాడు. అందుకే ఇలా చేస్తే తను హ్యాపీగా ఉంటాడంటే నేను ఇది ఖచ్చితంగా చేసి తీరుతాను. మళ్ళీ మొదలెట్టకు. అసలేంటి నువ్వు? అతను నిన్ను ఏం మాయ చేశాడు? లేదంటే నిన్ను ప్రేమ వల్ల పడేయడం వల్ల తెలియకుండానే ఇలా మారిపోయావా? ప్రేమ అలాంటిదేం లేదు. అది ఆహా, అయితే మరేంటో చెప్పు. అతను నన్ను ప్రేమిస్తున్నానని చెప్పలేదు. అవునా? అయితే 6 ఏళ్ల క్రితం నువ్వు చేసిన దానికి ఇది రివెంజ్ ఏమో. నాకు తెలిసి అందుకే అతను నిన్ను ఇక్కడ ఇరికించి టార్చర్ చేయాలనుకుంటున్నాను. నోర్మి, నేను ఇప్పుడే లింగ్రీకి నీ గురించి చెప్తాను. అతనే నీకు బాగా బుద్ధి చెప్తాడు. ఆహా. అయితే నువ్వు అప్పుడే అంత దూరం వెళ్ళావన్నమాట. నీ పెద్ద ఇడియట్. ఈ మధ్య నీకు బాగా నోరు ఎక్కువైంది. ఏమన్నావు నువ్వు? ఈ రోజు నువ్వు నా చేతిలో చచ్చావు. నిన్ను అసలు ఏం చేస్తానో చూడు. ఉండు. నీ లగేజ్ నేను సర్దేశాను. డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్దాం. నేరుగా వెళ్ళిపోదామని ప్రామిస్ చేసావు కదా. నేను చెల్లి 18th బర్త్డే సెలబ్రేట్ చేయడానికి వెళ్ళి తీరాలి. నువ్వు వెళ్తే తిరిగి రావేమోనని భయంగా ఉంది. నువ్వు వచ్చావని మీ నాన్నకి నేను తెలిస్తే తప్పకుండా తిరిగి వస్తాను. తన బర్త్డేకి నేను ఉండాలని ఆశపడుతోంది. అంతేకాకుండా ఇదే లాస్ట్ టైం కదా వెళ్ళడం, కాబట్టి ఒక్కసారికి వెళ్ళొచ్చేస్తాను. సరేనా? అదొక మామూలు బర్త్డే పార్టీ అంతే. ఇర్ఫాన్, నీకు తెలుసు కదా, ఫ్యామిలీ, పిల్లలు, ఇన్ఫినిటీ ఇవన్నీ నా కోరికలు. అలాగే ఫ్యాంగ్నింగ్ నాకు చాలా ముఖ్యమైన వ్యక్తి. నా సంగతి? నీకు ప్రామిస్ చేశాను కదా, త్వరగా తిరిగి వచ్చేస్తాను. సరేనా? అది నేను త్వరగా తిరిగి వస్తాను. నా కోసం వెయిట్ చేయి. జాగ్రత్తగా వెళ్ళిరా. ఓకే? నీకోసం ఎదురు చూస్తుంటాను. ఓకే. లూయే, మీ చెల్లి తిరిగొచ్చింది.走孤单的街，无所谓。